అప్పుడప్పుడు కోప్పడితేనే ఇలా అలుగుతారా? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కోప్పడుతూనే ఉంది, ఎప్పుడు తిడుతూనే ఉంది. మీ ఆవిడ మీద కోపంతోనే కదా నేను మీతో బయటికి రాను అని చెప్పింది. లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నేనంత గొడవ చేసేదాన్ని. ఆమె కోపం వల్లే కదా నేను అక్కడికి రాకుండా మిస్ అయ్యింది. అదేం లేదు భవానీ. ఏం అవసరం లేదు, నాతో అస్సలు మాట్లాడొద్దు అని చెప్పు తనకి, మీ మేడంకి. ఆవిడికి శిశిర పిన్ అంటేనే ఇష్టం. నన్ను ఎక్కడికైనా హాస్టల్కి పంపించేయండి, లేదా అయ్యా వాళ్ళ దగ్గరికి పంపించేయండి. శిశిర మేడంని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. రోజు ఆమెకి జడలు వేసి స్కూల్కి పంపించండి. నేనిక్కడ ఉండలేను. భవానీ అలా మాట్లాడడం తప్పు. అమ్మ ఇప్పుడు పూర్తిగా మారింది. అమ్మ మళ్ళీ మామూలుగా అయిపోయింది. బయటికి వెళ్ళొచ్చిందే అందుకు. ఏమో నాన్న, నాకు నమ్మకం లేదు. నేను బిలీవ్ చేయలేను. భవానీ. అవును భవానీ, అమ్మని నేను ఎక్కడికి తీసుకెళ్ళాను అనుకుంటున్నావు? మెడిటేషన్కి. అక్కడ అమ్మ మెడిటేషన్ వల్ల పూర్తిగా కోలుకుంది. అయితే చెప్పమను, తనకి భవానీ అంటే ఎక్కువ ఇష్టమో శిశిర పిన్ని అంటే ఎక్కువ ఇష్టమో? నాకు మీరిద్దరు రెండు కళ్ళు. రెండు కళ్ళా? నాకు ఈ రెండు కళ్ళు స్టోరీ ఏ వద్దు. అయితే నీకు ఒక్క కన్నేనా? భవానీ అంటే దాని అర్థం ఏ కన్ను లేకపోయినా సరిగ్గా చూడలేను అని. నాన్న, వేలు చాపు. ఏదో ఒక వేలు పట్టుకోమను. చూడు, ఆవిడ పట్టుకున్న వేలు శిశిర పిన్నే వచ్చింది. నువ్వు ఈ వేలుని శిశిర అనుకున్నావు, కానీ నేను ఈ వేలుని భవానీ అనుకున్నాను. నువ్వు అనుకున్నట్టు అమ్మ నిన్నే చూస్ చేసుకుంది. నాన్న, నువ్వు నన్ను చీట్ చేయడం లేదు కదా? నిజం భవానీ. భవానీ, ఎప్పటికైనా దగ్గరకు వస్తావా? నన్ను నమ్ముతావా? అన్ని మిస్టేక్స్ కి సారీ. సరే. అదిగో లక్ష్మమ్మ కాఫీ తీసుకుని వచ్చింది. థ్యాంక్ యూ. నాకు తెలిసి శిశిర వ్యవహారం ఒక కొలిక్కి వచ్చుంటుంది. ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. శిశిర రంగులు మార్చే ఊసరవెల్లి. తనంత ఈజీగా లొంగే రకం కాదు. మనుషులు మారుతారు నందిని, మన దారికి వస్తారు. నాకైతే నమ్మకం లేదమ్మా. అమ్మగానండే. ఏంటి అది? ఇదేదో బాక్స్ కమ్మింగ్ అండే. ఎవరికి? ఏమోనండే. చూడు నందిని. శిశిర వదినకొచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఊరు పేరు లేదు. ఎవరు పంపించుంటారు? లోపలేమైనా నేమ్ గివింగ్ ఏమో చూడండి చిన్నమ్మగారు. వద్దొద్దు, ఓపెన్ చేయకు. ఎందుకంటే శిశిర ఏం ఆర్డర్ పెట్టుకుందో ఏమో. మళ్ళీ మనం ఎవరేమైనా ఓపెన్ చేస్తే రాద్ధాంతం చేస్తుంది. ఎందుకమ్మా భయపడ్డావు? నీకు తిట్టించుకోవాలని సరదాగా ఉంటే నువ్వు చూడు. ఆ తరువాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. సర్లే, మీ కోడలు గారు వచ్చాకే ఆమెనే ఓపెన్ చేసుకోనివ్వు. గుడ్ డెసిషనింగ్ అండి. ఏంటి శిశిరా, సరిగ్గా తినలేదా? చిక్కిపోయినట్టు అనిపిస్తున్నావు. ఆయ్ బాబోయ్, ఎక్కడ చిక్కిపోయారండి? ఇంత బాగుంటేను మమ్మల్ని లోపలికి రానిస్తారా, ఇక్కడే ఆపేస్తారా?
నేనేమైనా పర్మిషన్ ఇవ్వాలా ఏంటి? పద. అన్నా ఎలా ఉంది అక్కడంతా? బాగానే ఉందా? అంతా బాగానే ఉంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మేము ఫ్రెష్ అవ్వాలి. పద. చారు, మా లగేజ్ కార్లో ఉంది, లోపలికి షిఫ్ట్ చేయి. సరేనండి. నథింగ్ డూయింగ్. నథింగ్ డూయింగా? నథింగ్ డూయింగ్. చేస్తానంటుంది. సర్లే, వెళ్ళి తీసుకురా. వదినా, నీకేదో పార్సిల్ వచ్చింది. నాకు పార్సలా? ఎవరు పంపించారు? నో నేమ్ గివింగ్. నువ్వెళ్ళి లగేజ్ తీసుకురాపో. పేరేమీ లేదు వదినా. ఎవరు పంపించుంటారు? ఏంటిది? ఏదో శక్తి నన్ను తాకినట్లు అనిపిస్తుంది. శక్తా? ఏదో తెలియని డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంది. అదేంటా అది? అలా ఎందుకు అనిపిస్తుంది? రాజ్, ఏమైంది రాజ్? అదే అర్థం కావట్లేదు. నేనేది ఆర్డర్ పెట్టలేదు, కానీ ఏంటిది? ఈ అడ్రస్కి పార్సల్ వచ్చిందా? అయితే జాగ్రత్త వదినా. ఎవరైనా బాంబు పెట్టి పంపించుంటారా ఏంటి? ఓపెన్ చేసేసిరా. ఆపు. వద్దు, దాన్ని ఓపెన్ చేయొద్దు. కమ్ ఆన్ రాజ్, డోంట్ వరీ. వావ్, దేవి విగ్రహం ఆ భైరవి దేవి ఆశీర్వాదంలా అనిపిస్తుంది. ఆ భైరవి దేవి పంపించుంటుంది. ముందు తీసి బయటపడే. అసలు వద్దిక్కడ పడే. శిశిరా, వద్దు. శిశిరా, విగ్రహాన్ని ఫస్ట్ బయటపడే. ఇంట్లోకి అసలు తీసుకురావద్దు. ఇది దిష్టి బొమ్మ కాదు, ఇది దేవి విగ్రహం. దేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకుండా బయటలా వేస్తాం రాజ్? శిశిరా, నా మాట విను. నాకేదో నెగిటివ్ వైబ్ వస్తుంది, అందుకే వద్దని చెప్తున్నాను. ముందు దాన్ని బయటపడే. దేవి విగ్రహం ఉన్న చోట పాజిటివ్ వైబ్ ఉంటుంది, నెగిటివ్ వైబ్ ఎందుకుంటుంది? పైగా ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలీదు. అదృష్టం కొద్దీ ఈ దేవి విగ్రహం మన ఇంటికి వచ్చింది. శిశిరా, రాజ్, ఏమైంది రాజ్? శిశిరా, నా మాట విను. ముందు ఆ విగ్రహం బయటపడేస్తాను. బయటపడే. శిశిరా, ప్లీజ్ నా మాట విను.